ఇప్పుడు ఈరోజు మొత్తం కూడా ఇన్స్పెక్షన్లకు పోతున్నారట. గురుకులాలకు భోజనం ఎట్లుంది ఏంది అని తెలుసుకోనికి ఇన్స్పెక్షన్లకు పోతున్నారట. అయితే ఒక మెసేజ్ ఏంటంటే వాట్సాప్ ఎరేజ్ అయింది. ఎస్, మీడియా మిత్రులకు ఆహ్వానం. రేపు ఉదయం 11 గంటలకు షేక్పేట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల టీజీఎస్ డబ్ల్యూఆర్జేసీలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేస్తారు. ప్రభుత్వం డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన సందర్భంగా విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన ఆహారాన్ని పరిశీలిస్తారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేస్తారు. చాలా సంతోషం, అద్భుతంగా చెప్పినారు. మీడియా మిత్రులకు ఆహ్వానం అని చెప్పి ఆహ్వానించినారు. సో దీంట్లో కూడా నో డౌట్. అన్న పొన్నమన్న జర చెప్పరా అదే మీ పిఆర్ఓకి. నాకు ఇది చదవగానే నాకు ఒకటి ఆకస్మిక తనిఖీలేంది. ఇప్పుడు ఆకస్మిక తనిఖీలేంది, తనిఖీలు ఎప్పుడు చేయాలి? అసలు ఈ మెసేజే రావద్దు మాకు. ఆకస్మిక తనిఖీలు అంటే మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళిపోయి ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ భోజనం తినాలి. కానీ మీరు అందరికీ ప్రచారం చేసుకొని ఆకస్మిక అనే డైలాగ్ ఎందుకు పెట్టినారు అందులో? పాపం మా పిఆర్ఓ సార్ జర దయచేసి ఇటువంటి తప్పిదాలు కొంచెం సరి చేసుకోండి. అందరికీ చెప్పేసినాక అది ఆకస్మికం ఎందుకు అవుతుంది బాస్? ఆ గురుకులాల భోజనం ఎట్లుందో పొన్నం ప్రభాకర్ అని వస్తుండని చెప్పి మంచి పంచభక్ష పరిమాణాలు వండి పెట్టరా? ఆకస్మిక తనిఖీలు అంటే ఎవరికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోవాలి. మీడియాకు కూడా చెప్పొద్దు. మళ్ళీ దాంట్లో లైను ఆకస్మిక తనిఖీలు. అక్కడ వాళ్ళు జాగ్రత్త పడతారా పడరా? ఆకస్మిక తనిఖీలు అంటేనే ఎవరికి చెప్పకుండా వెళ్ళడం. మీరు మీడియా మొత్తం అందరికీ చెప్పేసి ఆకస్మిక తనిఖీలు అంటారు ఏంది సార్? మీకు దండం సార్. నిజంగా దయచేసి ఈ చిన్నవి సవరించుకోండి పొన్నం ప్రభాకర్ అన్న. మీరు ఆకస్మిక తనిఖీలు చేయడంలో తప్పు లేదు, చాలా అద్భుతంగా మీరు తనిఖీలు చేయాలి. వాళ్ళు మరి మీరు వస్తున్నారని ముందే తెలుసుకొని మంచి భోజనాలు ఆయనతో వండి పెట్టగల. దీన్ని ఆకస్మిక తనిఖీలను ఎవరు అనరు. పోనీ ఇప్పటికైనా మీ కృషితో గురుకులాల విద్యార్థుల మీద ఉన్న ప్రేమతో మీరు తనిఖీలు చేయడానికి చెప్పి వెళ్తున్నారు కదా, చాలా సంతోషం పొన్నం ప్రభాకర్ అన్న, చాలా సంతోషం. కానీ ఇది ఆకస్మిక తనిఖీ కాదు. వాళ్ళు ముందే జాగ్రత్త పడతారు. అందరికీ చెప్పేసినాక ఆకస్మిక తనిఖీ ఎట్లయితుంది? అది ఎవరికి చెప్పకుండా వెళ్ళడాన్నే ఆకస్మిక తనిఖీ అంటారు కదా. అంటే నాకు తెలిసిన ఆకస్మిక తనిఖీలు అయితే ఎవరికి చెప్పకుండా వెళ్ళడం, అందరికీ చెప్పేయడం కాదు. ఓకే, ఎనీవేస్ పొన్నం ప్రభాకర్ అన్న, మీరు దయచేసి ఇవాళ మీరు చెప్పేలినా నెక్స్ట్ ఇంకోసారన్నా చెప్పకుండా పోతారని చెప్పి మనస్ఫూర్తిగా మీ శల్యమగా కోరుకుంటున్నా. ఓకే, సో అన్నిట్లో కూడా ఇవే వార్తలు ఉన్నాయి. అల్లు అర్జున్ అరెస్టు, కొత్త విషయం ఏమైనా ఉంటే చూద్దాం. అధికారి రాకుంటే పిలిచి సమాచారం ఇవ్వండి. సమగ్ర వివరాలు లేకుంటే రిజర్వేషన్ తగ్గే ప్రమాదం. పథకాలు సైతం దూరమయ్యే అవకాశం. సర్వే చేయించుకునేలా కుల సంఘాలు చొరవ చూపాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక అన్ని వీళ్ళే చొరవ చూపిస్తే మరి మీరు చేసే గణన ఏముంది? కులగణన ఫామ్లు అయిపోయినాయి. పొన్నం ప్రభాకర్ అన్నా పొన్నం ప్రభాకర్ అన్న ఫామ్లు అయిపోయినాయి. సగం మంది ఇళ్లకు కులగణన జరగలేదు. ఇక్కడ సిటీలో అయితే అసలు ఎవరింటికి పోయినరో కూడా తెలియదు. మాకు కూడా కులగణన అవ్వలేదు, కుటుంబ సర్వే అవ్వలేదు. అపార్ట్మెంట్లో కానీ మా కాలనీలో కానీ ఎవరు రాలేదు. సో మరి ఒకసారి మీరు ఆలోచించండి, మరి ఎందుకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందో దయచేసి మీరు ఆలోచించాలి ఒక బీసీ మంత్రిగా. అల్లు అర్జున్ అరెస్ట్ ఓకే, మోహన్ బాబు ఓకే. కన్నోళ్లను మరిస్తే ఆస్తి రివర్స్. కొడుకు పట్టించుకోవడం లేదని కలెక్టర్కు వృద్ధుడి ఫిర్యాదు. 1.3 ఎకరాల భూమి తిరిగి తండ్రి పేర రిజిస్ట్రేషన్. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో ఘటన. అబ్బా సూపర్ కదా. తండ్రిని పట్టించుకోకపోతే ఇట్లనే ఉంటుంది మరి. చూడండి, తస్మాత్ జాగ్రత్త. ఆ కలెక్టర్ ఎవరో కానీ శబాష్ చెప్పాలి. 26 ఎకరాలు పట్టా చేసుకొని ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. కలెక్టర్ను ఆశ్రయించిన వృద్ధుడు ఊషన్న. 3 కొడుకులకు నోటీసులు ఇచ్చిన ఆర్టీఓ. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో ఘటన. ఆస్తిని తిరిగి పొందిన యస్కతల సంగారెడ్డి. సూపర్ సార్. ఇట్లా ఉంటే ఆఫీసర్లు చూడముచ్చటగా ఉంటుంది. అనుమానానికి 3 బలి. భార్యపై డౌట్ పెంచుకున్న భర్త. కొడుకు భార్యను హత్య చేసి తాను సూసైడ్. హైదరాబాద్లో ఘటన. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెతో పాటు కొడుకును సైతం కిరాతకంగా హత్య చేస్తాడు. అనంతరం ఉరివేసుకొని
ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ ఘటన హైదరాబాద్లో కార్వాన్లో చోటు చేసుకుంది. ఇక జీవితకాలం అనుమానంతో బతుకు. మరి ఆ కొడుకును కూడా ఎందుకు చంపినావు? అనుమానంతో చంపినవా? ఇక కొన్ని మాట్లాడితే మళ్ళీ ఎందుకు మాట్లాడడం అనుకోవాల్సి వస్తుంది. అమెరికా నుంచి ఇండియన్స్ బహిష్కరణ, 18,000 మందిని పంపించే ప్లాన్. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమల్లోకి సరైన డాక్యుమెంట్లు లేవన్న సాకుతో జాబితా సిద్ధం చేస్తున్న అమెరికా ప్రభుత్వం మొత్తంగా 15 లక్షల మంది డిపోర్టేషన్ చేసేందుకు నిర్ణయం. 1.5 కోటి గంజాయి పట్టివేత. ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి జైరాబాద్ మీదుగా ముంబైకి తరలించే యత్నం. నిన్న సంగారెడ్డి జిల్లాలో కూడా డ్రగ్స్ పట్టుకున్నారట. సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ ఏర్లై పారుతూ ఉన్నది. అండ్ సంగారెడ్డి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా ఇది తిరుగుతూ ఉన్నది. అక్కడక్కడ కూడా డ్రగ్స్ నడుస్తూ ఉన్నాయి. మరి ఎందుకు నడుస్తున్నాయో, ఎట్లా నడుస్తున్నాయో మీరు ఆలోచించాలి దయచేసి. నువ్వు రైతు బిడ్డవైతే నేను కూలి కొడుకును. మీకన్నా ఎక్కువ సవాళ్లను ఎదుర్కొన్నా మీరు నన్ను అవమానించారు. కాంగ్రెస్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. రాజ్యసభ చైర్మన్ ధన్కర్ వ్యాఖ్యలపై ఖర్గే ఫైర్. సంవిధాన్ అంటే సంఘ విధాన్ కాదు, రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ కుట్ర. వన్ సైడ్ ఫలితాలు వస్తే ఈ పార్టీకే రాజ్యాంగాన్ని మార్చేవారు. ఎల్లుండి లోక్సభలోకి జమిలీ బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. ఇప్పటికే సభ ముందుకు బిల్లు కాపీలు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ ద్రోహులు. వాళ్ళకి ఎప్పుడూ పార్టీ ప్రయోజనాలే ముఖ్యం. బతుకమ్మ పండుగను కనుమరుగు చేసే కుట్ర. తెలంగాణ తల్లి విగ్రహంపై గెజెట్ ఇవ్వడం దారుణం. నేడు రౌండ్ టేబుల్ సమావేశం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాబోతుందట. మరి చూద్దాం మరి ఏం మాట్లాడతారు ఏంది అనేది కూడా వేచి చూద్దాం. ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు కొన్ని అజాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. అంటే కావాలనే కొన్ని చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. కావాలనే ఆయన కుంపట ఆయనే పెట్టుకుంటున్నారు. ఆయన వ్యతిరేకత ఆయనే తెచ్చుకుంటున్నారు. సీఎంఓలో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఆయనకి ఇస్తలేరు. వాళ్ళు సంపాదించుకునే పనిలో పడ్డారు. సో ఉరిమి గాలి వాన మీద పడ్డట్టు ఈ రేవంత్ రెడ్డికి ఇప్పుడు టాలీవుడ్తో పెట్టుకున్నారు. అటు బాలీవుడ్లో కూడా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చర్చనీయాంశం అయింది. పైగా సినిమా వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ పోయి కొట్లాడినరా అని చెప్పి అక్కడ ఒక వేరే ఛానల్లో, నేషనల్ ఛానల్లో మాట్లాడడం జరిగింది డిబేట్లో. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోబోతున్నారు. సో ఇవన్నీ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు. ఒక మాట మాట్లాడేటప్పుడు 100 రకాలుగా ఆలోచించండి. మరి మీ అయోధ్య రెడ్డి స్టాండ్ ఏందో, జైపాల్ రెడ్డి స్టాండ్ ఏందో, మీకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో మీరు ఆలోచించుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం